లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఏపీలో ఎన్నికల యుద్ధం హోరాహోరీగా మారింది. ప్రధాన పార్టీల అధినేతల ప్రచారం వేగం పెంచారు. నేటి నుంచి నామినేషన్ ప్రారంభం కావడంతో వ్యూహాలను వదిలిపెడుతున్నారు. గెలుపు పైన ప్రధాన పార్టీలు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు సర్వేలు ఏపీలో ఎన్నికల ఫలితాలపైన అంచనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఏపీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారుతుంది. మే 11న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఏపీ ఎన్నికల్లో గెలుపు పార్టీల అధినేతలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ఈ సమయంలో మంత్రి జోగి రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4 తర్వాత టీడీపీ జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన కూడా వైసీపీ నామరూపాలన పోతుందని వాళ్ళు జోష్యం చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఎన్నికల తర్వాత ఒకటే జరుగుతుంది. ఫలితాల తర్వాత ప్రధాన పార్టీల్లో టీడీపీ, వైసీపీలో రెండు పార్టీల్లో ఒక పార్టీ మాత్రం పూర్తిగా కనుమరుగైపోవడం కన్ఫామ్. ఒక పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుంది. అది టీడీపీ నెగ్గినా, వైసీపీ నెగ్గినా. ఒకవేళ టీడీపీ నెగ్గితే వైసీపీలోని ప్రధాన నాయకులందరూ బీజేపీలోకి కన్ఫామ్ గా జాయిన్ అవుతారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళని చాలా తీవ్రంగా, చాలా దారుణంగా దాడులు చేశారు. కాబట్టి టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా ఊరుకోరు. సో వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటారు. దానికోసం వీళ్ళు వెంటనే బీజేపీలోకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ వైసీపీ నెగ్గితే టీడీపీ కూడా కనుమరుగైపోయి టీడీపీలోని బడా నేతలు మరియు జూనియర్ని కూడా బీజేపీ లాక్కుని ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. సో ఎలా జరిగినా బీజేపీ తన బలం పెంచుకోవాలని చాలా తహతలాడుతుంది. కానీ మరి ప్రజలు ఏ తీర్పిస్తారో చూద్దాం.